అయితే నేను అన్నావు కదా, నేను అడిగాను సరేనా. సాయి తేజ అనే పేరుతో నీకు ఫ్రెండే లేరు సరేనా. ఆ అమ్మాయి పేరు సాయిలత, ఫస్ట్ ప్లేట్ సాయిలత. ఓకేనా. నువ్వు మాట్లాడింది కృష్ణ తేజతో. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నీకు లేదు. ఓకేనా. ఎందుకంటే నువ్వు తప్పు చేయవనే నమ్మకం నాకుంది. సో ధైర్యంగా చెప్పు. అవును బాబా, కృష్ణ తేజ అనే అబ్బాయి ఫ్రెండ్ మాట్లాడాను, అర్థం చేసుకుంటానే కానీ నీలాగా అపార్థం అయితే చేసుకోను. అవును మాట్లాడాను కృష్ణ తేజ అని చెప్పడానికి ఏమైపోద్ది, ఎందుకు సాయి తేజ అని అబద్ధాలు చెప్తావు? మీ ఫ్రెండ్స్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ఓకేనా. అయితే నేను అనుమానించాలని నువ్వు కానీ అనుకుంటే నాకు 10 నిమిషాలు కూడా పట్టదు పైకి. ఓకేనా. కృష్ణ తేజ అడ్రస్ కనుక్కోవడానికి, వాడి ఫోటో ఎట్లుందని తెలుసుకోవడానికి సరేనా. నాకు అసలు కర్మ అంత అవసరమే లేదు పైకి. నాకెప్పుడు నా పైత్యం మీద ఒక నమ్మకం ఉంది. నువ్వు ఎన్నిసార్లు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నా నేను మళ్ళీ మళ్ళీ నమ్ముతాను, ఇంకా కూడా నమ్ముతున్నాను. ఓకే. నువ్వు ఫ్రెండ్గా మాట్లాడుకుంటున్నావు అనే విషయం నాకు తెలుసు, నువ్వే చెప్పావు బావా ఫ్రెండ్ రా. మరి అలాంటప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్పావు? సాయి తేజ అని పందే కృష్ణ తేజ అని చెప్తే నేనేమన్నా అంటాను నిన్న అంటాను. వెంటనే పేరు మార్చేసావు కదా. ఫస్ట్ సాయి అన్నావు, ఆ తర్వాత సాయి తేజ అన్నావు అంతే. అది కృష్ణ తేజ అని నాకు తెలుసు కానీ నువ్వు ఫ్రెండ్ కాబట్టి మాట్లాడుకున్నాను, కానీ భద్రంగా ఉండు సరేనా. నాకు తెలిసింది కాబట్టి ఓకే. ఒకవేళ నువ్వు అన్నావే అన్ని ఫోన్లు లక్ష్మికి వెళ్తాయి లక్ష్మికి వెళ్తాయని, లక్ష్మి ఆ విధంగా ఇంకా పెట్టుకోవాలి. నువ్వు చేసే ఫోన్లు అని దానికి వెళ్ళేది సరే. నాకు సెట్టింగ్స్లోకి వెళ్ళి చాలా చేయాలి. నీ లక్ష్మి అంత ఆలోచించి పెట్టదు. ఓకేనా. నా కాడ సాయి తేజ అబద్ధాలు చెప్పు, లక్ష్మి కాడ ఆ విధంగా చెప్పుకోబాకు సరేనా. ఎందుకంటే పొరపాటు నేను ఎప్పుడన్నా లక్ష్మి ఫోన్ చేసి నా పేరు అడిగితే ఆ పేరుతో ఎవరు లేరని చెప్తే నీకే ప్రాబ్లం. నిజం చెప్పు కృష్ణ తేజ అని చెప్పేసి. పని కాడ అబ్బాయి పని గురించి మాట్లాడుతున్నాను, అది కూడా అర్థం చేసుకుని సైలెంట్గా ఉంటుంది. చిన్న చిన్న అబద్ధాలు చెప్పావంటే రేపు నీకే పెద్ద ప్రాబ్లం అవుతుంది రేపు. నేను అన్నీ అర్థం చేసుకొని నేను నమ్ముతాను, కానీ అందరూ అదే విధంగా ఉంటుంది సరేనా. భద్రంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఓకేనా. చేయబాకన్నావు కదా, నా నెంబర్ అన్బ్లాక్ చేసిందానికి నీకు చాలా అసహ్యం వస్తున్నాను కదా. బ్లాక్ చేసుకో, భద్రంగా ఉండి హ్యాపీగా ఉండి మాట్లాడుకో. నువ్వు ఫ్రెండ్గానే మాట్లాడుతున్నావు, నేను నమ్ముతున్నాను, నా పైత్యం మీద నాకు నమ్మకం ఉంది సరేనా. లవ్ యూ, భద్రం, బాయ్. ఇంకా వీడియోలు మెసేజ్లు స్టేటస్ ఏం రావు సరేనా. సంతోషం ఉన్న పైత్యం, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే, బాయ్. అయినా పైకేమో ఒక విషయం ఆలోచించు, నువ్వు మాట్లాడడం తప్పని నేను ఎప్పుడు నీకు చెప్పలేదా? ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళతో, ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళతో నేను ఎప్పుడు అడగలేదా? చెప్పుజుమలే మాట్లాడుకోపైకేమో. నైట్ అంతా మాట్లాడతావు కదా, పొద్దునంతా మాట్లాడతావు కదా, మాట్లాడిన తర్వాత నాతో కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, కానీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాను నేను ఎప్పుడు ఇంత గొడవ చేయలేదు సరేనా. పందే రిక్వెస్ట్ చేసుకున్నా, మాట్లాడుతున్నావు అనిపించిందా, మాట్లాడుకున్న తర్వాత నాకు కూడా 2 minutes షేర్ అప్ అయితే ప్లీజ్ సార్, నాకు హ్యాపీగా ఉంటుంది మీరు మాట్లాడితే అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, కానీ నేను ఎప్పుడు నేను వాటితో ఎందుకు మాట్లాడుతున్నాను వీటితో ఎందుకు మాట్లాడుతున్నాను కదా. ఓకేనా. పొద్దున కూడా పైకేమో మీ ఫ్రెండ్తో మాట్లాడుకున్నాను కదా, నాకు కూడా 2 minutes చేస్తే నేను హ్యాపీగా మాట్లాడుతాను కదా అని చెప్పి అడిగాను. అంతేగాని నేను ఏమన్నా అన్నాను? అంతేగాని నువ్వే ఊరికే అపార్థం చేసుకుంటాను ఎందుకైతే. నా గురించి ప్రతిసారి నువ్వు తప్పు అనుకుంటాను, నాకు ఎంత కోపం వస్తే నేను ఎంత బాగా చేస్తాను. నేను మనిషిని, నాకు ఫీలింగ్స్ ఉండవా? నా గురించి నువ్వు ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే నాకు ఎక్కడ ఒక్కసారి నా ప్లేస్లో ఉండాలి ఆలోచించా.